నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ, ఇప్పుడు దిమాగి నక్సల్ పార్టీ. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన దిమాగి నక్సల్స్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. మోదీ వ్యాఖ్యల తర్వాతే దిమాగి నక్సల్ పార్టీ పేరుతో ఓ కొత్త ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ తెరపైకి వచ్చింది. కొన్ని రోజుల్లోనే ఈ ఖాతాకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ చేరడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అసలు ఈ దిమాగి నక్సల్స్ పార్టీ ఏంటి? ఇది నిజమైన రాజకీయ పార్టీనా, లేక మోదీ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా పుట్టుకొచ్చిన సోషల్ మీడియా ఉద్యమమా? దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రూపంలో వైరల్ అవుతున్నాయి. తుపాకులు పట్టుకున్న నక్సలైట్లను దేశం దాదాపుగా అడవుల నుంచి నిర్మూలించిందని ప్రధాని అన్నారు. అయితే సవాలు పూర్తిగా ముగిసిపోలేదని, ఇప్పుడు ది మ్యాగీ నక్సల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మోదీ వ్యాఖ్యానించారు. మావోయిస్టు భావాజాలం ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ వ్యవస్థల్లో అధికార యంత్రాంగంలో స్థిరపడ్డారని, ప్రభుత్వ కమిటీలకు సలహాదారులుగా ఉండి విధానాలపై ప్రభావం చూపారని ప్రధాని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి ఒంటరి చేయాల్సిన అవసరం ఉందని కూడా మోదీ అన్నారు. అయితే ఈ ఒక్క పదమే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్కు కారణమైందా? మోదీ ది మ్యాగీ నక్సల్స్ వ్యాఖ్యల తర్వాత ది మ్యాగీ నక్సల్ పార్టీ పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరపైకి వచ్చింది. ఆ ఖాతా ప్రొఫైల్లోనే థింక్, రీసెర్చ్, రెసిస్ట్ అంటూ నినాదం కనిపిస్తుంది. ప్రొఫైల్ వివరణలో ది మ్యాగీ ఇండియన్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. ముఖ్యంగా ఈ ఖాతాకు ఫాలోవర్లు వేగంగా పెరగడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. తాజా నివేదికల ప్రకారం ఈ కొత్త ఇన్స్టాగ్రామ్ ఖాతా కొన్ని రోజుల్లోనే 1.7 లక్షలకు పైగా ఫాలోవర్లను సాధించింది. అంటే ఒక రాజకీయ వ్యాఖ్య, ఆ వ్యాఖ్య నుంచి ఒక సోషల్ మీడియా పేరు, ఆ పేరుతో కొత్త ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, ఆ తర్వాత వేగంగా పెరుగుతున్న ఫాలోయింగ్, ఇదంతా ఇప్పుడు నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీతో పోలిక, ఇక్కడ మరో ఆసక్తికరమైన పోలికను నెటిజన్లు తెరపైకి తీసుకువస్తున్నారు. కొన్ని నెలల క్రితం సిజేఐ సూర్యకాంత్కు సంబంధించిన కాక్రోచ్ వ్యాఖ్యల వివాదం తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అనే వ్యంగ్య రాజకీయ ఉద్యమం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కేవలం కొన్ని రోజుల్లోనే కోట్లాది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సాధించింది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఒక సటైరికల్ ఆన్లైన్ మూవ్మెంట్గా ప్రారంభమైందే తప్ప సంప్రదాయ అర్థంలో ఎన్నికల రాజకీయ పార్టీగా ఏర్పడిన సంస్థ కాదు. ఇప్పుడు అదే తరహాలో ది మ్యాగీ నక్సల్ పార్టీ అనే పేరు సోషల్ మీడియాలో కనిపించడం కొత్త చర్చకు కారణమవుతుంది. అసలు ఇది కేంద్రంపై వ్యతిరేకతకు సంకేతమా? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక సోషల్ మీడియా ఖాతాకు వేగంగా ఫాలోవర్లు పెరగడం చూస్తే దాని వెనుక ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యంగ్యం లేదా రాజకీయ వ్యతిరేకతలో కొంత భాగం ఉండొచ్చని విశ్లేషించవచ్చు. కానీ ఈ ఫాలోవర్ల సంఖ్యను మాత్రమే ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో నిర్ణయించడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే సోషల్ మీడియా ఫాలోయింగ్లో ట్రెండ్, మీమ్స్, వైరల్ కంటెంట్, రాజకీయ వ్యంగ్యం, క్యూరియాసిటీ, ఇలా అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. ఒకప్పుడు రాజకీయ పార్టీ అంటే సభలు, ర్యాలీలు, జెండాలు, కార్యకర్తలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఒక పదం వైరల్ అవుతుంది, ఒక మీమ్ పుడుతుంది, ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ వస్తుంది. కొద్ది గంటల్లోనే వేలాది మంది దాని వెంట నడుస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత ఇప్పుడు ది మ్యాగీ నక్సల్ పార్టీ కూడా సోషల్ మీడియాలో చర్చకు రావడం భారత రాజకీయాలలో జెన్ జెడ్ డిజిటల్ పొలిటికల్ సటైర్ ప్రభావవంతంగా మారుతుందో చూపిస్తున్న మరో ఉదాహరణగా కనిపిస్తుంది. మరి ఈ ది మ్యాగీ నక్సల్ పార్టీ వైరల్ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్తుంది? సోషల్ మీడియా ఉద్యమంగానే ఆగిపోతుందా, లేక భవిష్యత్తులో మరింత పెద్ద రూపం దాల్చుతుందా చూడాలి.